హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఆల్మట్టి ఎత్తుపై నోరెత్తరేం, 524 అడుగులకు పెంచే నిర్ణయంపై రేవంత్ మాట్లాడరేందుకు, ప్రాజెక్టు కోసం 1.3 లక్షల ఎకరాలు సేకరించనున్న కర్ణాటక, అందుకు 70,000 కోట్ల ఖర్చు చేయనున్న అక్కడి ప్రభుత్వం, డ్యామ్ ఎత్తు పెరిగితే తెలంగాణకు 100 టీఎంసీల మేర నష్టం, కాంగ్రెస్ సర్కారే దగా చేస్తున్న రేవంత్ పెదవి విప్పరేందుకు, అడ్డుకోకుంటే రైతులకు అన్యాయమే మాజీ ఎంపీ వినోద్. ప్రాణహిత చేవెళ్ల రూపాయలు 35,000 కోట్లు, ప్రాజెక్టుకు కొత్తగా ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్, రీ ఇంజనీరింగ్లో తొలగించిన 9 ప్యాకేజీల పనుల పునరుద్ధరణకు కసరత్తు, 9 ప్యాకేజీల అంచనాలు సవరిస్తే వ్యయం ఈ మేరకు పెరిగే అవకాశం, మొత్తం పనులను 3 విభాగాలుగా చేసి పిఎఫ్ఆర్లో ప్రతిపాదనలు, తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజు, 80 టీఎంసీల తరలింపు లక్ష్యం, ఉమ్మడి ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు. గ్రూప్ 1 ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును అమలు చేయాలి. టీజీపీఎస్సీ నిర్వాహకం వల్లే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్ అబాసుపాలు, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీలకు వెళ్ళినా ఉపశమనం దొరకదు. సమగ్ర విచారణ చేపట్టి వెంటనే అమలు చేయాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ నిర్వహించిన బీసీ సంఘం కోర్ కమిటీలో బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్. మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే. పాక్ సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం. ఖతార్లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పలు దేశాల ఒత్తిడి. ఆ భేటీ జరిగిన 2 రోజులకే పాక్ సౌదీ ఒప్పందం. మన దేశంపై కలిగే ప్రభావాలను పరిశీలిస్తున్నాం భారత్. ఇది మోదీ మరో దౌత్య వైఫల్యమే, కాంగ్రెస్ విమర్శలు.